శాంతి భద్రతలను కాపాడండి. పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలను పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరిగినాయి. వాస్తవంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పల్నాడు జిల్లాలో 4 సమస్యాత్మక నియోజకవర్గాలుగా ప్రభుత్వం గుర్తించింది. వెబ్ కాస్టింగ్ పేరుతో పోలింగ్ జరిపారు. కానీ ఎక్కడ నియంత్రించారనేది ఇప్పుడు ఈరోజు పల్నాడు ప్రజల్లో చర్చ నడుస్తాం. సిపిఐ పార్టీగా మా డిమాండ్ ఏంటంటే పోలీసులు, ఎన్నికల కమిషను వీళ్ళిద్దరూ సమన్వయం చేసుకొని గతంలో నేర చరిత్ర ఉన్న వాళ్ళందరినీ పిలిచి గతంలో బైండ్ అవుట్ చేసేవాడు. ఈసారి ఆ పని చేశారా అనేది అనుమానం వ్యక్తం అవుతాం. ఇప్పుడే మాంజిరెడ్డి గారు చెప్తున్నారు, గతంలో పిలిచేవాళ్ళు ఇప్పుడు పిలవలేదని చెప్పేసి పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని చెప్పేసి అంటువంటి అర్థం ఎవరిని బైండ్ అవుట్ చేయలేదు, వాళ్ళు కావాల్సి వస్తారని వదిలేశారా? ఇది మొదట చర్చ. ఇప్పటికైనా ఏం చేయాలి? 144 సెక్షన్ పెట్టాం, మేము షాపులు మూసేయండి అంటే అది పరిష్కారమా? ఇప్పటికీ బైండ్ అవుట్ చేయడం ఎలా, రాజకీయ పార్టీలలో ఆ ఎలిమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఆలోచన చేయాల్సింది పోలీసులు, ఎన్నికల కమిషన్, కలెక్టర్ గారు. అందుకని వెంటనే అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ పార్టీకి మేము అధికారులను కోరుతాము. రెండవది, ఈరోజు ఈ 144 సెక్షన్ పెట్టడం అనేటువంటిది చిరుజీవుల ఉద్యోగుల మీద, లేకపోతే చిరు వ్యాపారుల మీద, తోడుబడులు ఉంటాయి, వాళ్ళకి రోజు అదే జీవనాధారం. ఎన్నికల్లో వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇంటి ఉండొచ్చు, ఆ డబ్బులు ఆ 1-2 రోజుల్లో ఖర్చు అయిపోతాయి. మరి రోజు బ్రతకాలంటే రోజు ఆదాయం రావాలి. ఆదాయం రావాలంటే వాడు తోడుబండి వేసుకోవాల్సింది, ఇంకో మార్గం ఏమీ లేదు. ఈరోజు తోడుబడి వాళ్ళ మీద వాడు అతికాయలు వేస్తే మీరు ఇంటికి వెళ్ళిపోమంటే ప్రతి సరుకు రేపు పనికి వస్తుందా? అందుకని ప్రభుత్వం ఈ చిరు వ్యాపారులను వీళ్ళందరికీ కావాల్సిన సపోర్ట్ ఇచ్చి అందరూ బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఇది రెండు. మూడవది, 144 సెక్షన్ కంటిన్యూగా కొనసాగితే ధరలు పెరగడానికి కారణం. ధరలు నియంత్రణ జరగాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పని చేయాలి. అధికారులు, ప్రధానంగా ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినా 4వ తారీఖు దాకా బెట్టింగ్లు గొడవ తప్ప ప్రజలు గొడవ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అందుకని అధికారులు బాధ్యత తీసుకొని పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడానికి ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో రౌడీ ఎలిమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ చేయాలి. దానికి వాళ్ళనే బాధ్యత చేస్తే తప్ప ఈ అల్లర్లు ఆగో. ఆ రకంగా చేయాలని చెప్పేసి పడుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే అటువంటి దాడులు ఎవరు చేశారో మీరు అందరూ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాళ్ళందరి మీద వెంటనే కేసులు ఫైల్ చేయాలి. కేసులు ఫైల్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తే అప్పుడు అనివార్యంగా మళ్ళీ ఇంకోసారి పోతే అది రౌడీ షీట్కు దారి తీస్తుందని చెప్పేసి మీరు చెప్పడానికి కూడా అవకాశం వస్తుంది. అందుకని ఎవరైతే మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి